సో ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి పరిపాలన 2 సంవత్సరాల టైం గడిచిపోతుంది, దగ్గరికి వచ్చింది. సో ఈ ప్రభుత్వ పాలన పైన ఏమంటారు మరి రేవంత్ గారి పాలన పైన? ఇప్పుడైతే పాలన ఉన్నట్టు ఏం లేదు, ఇంకా టైం ఉంది. ఇంకా ఆయనకి ఇంకో 5 సంవత్సరాలు టైం కావాలనుకుంటా. బడ్జెట్ లేదు కదా, ఖజానాలో బడ్జెట్ అనేది క్లియర్ చేసుకొని వస్తాడేమో మేబీ. ఇంకా టైం అంటే దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోతుంది కానీ ఆయన అప్పు చేయొద్దు అనుకుంటున్నాడు కదా, అందరిలోకి అప్పులు చేసి అప్పులపాలు చేయొద్దని రాష్ట్రాన్ని అనుకుంటున్నాడు. దానికోసం ఇంకా టైం తీసుకొని అప్పు లేకుండా రాష్ట్రాన్ని పరిపాలించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల వద్దకు ఎంత వరకు అందినాయి అంటారు? దాని మీద నో కామెంట్స్. ఇంకా ఇంతమందికి వచ్చి ఎంతమంది మనకు తెలియదు, కొంతమందికి వచ్చి కొంతమందికి రాలేదు. అంటే మామూలుగా ఈ రైతు భరోసా డబ్బులు పడ్డాయి అంటారు కదా మొన్న. అవును, నిన్న కూడా పడ్డాయి, ఈరోజు కూడా పడ్డాయి. ఇంతమందికి 4-5 ఎకరాలు ఉంటే అవి కూడా కొట్టిరు, ఫస్ట్ వాళ్ళకి రాలేదు. కొంతమందికి ఇచ్చిన కొంతమందికి వేయలేదు. రాష్ట్రంలో బడ్జెట్ లేక ఇబ్బంది పాలవుతారు అంతే. సో బడ్జెట్ లేదని ఒక మాట చెప్పి దాటేస్తే మరి ప్రజలు ఏం కావాలంటారు? ఓటేసిన మనం ఏం చెప్పలేం కదా, వాళ్ళు ఓటేసారు పని చేస్తాడని, ఆయన చేస్తలేడు. చేస్తలేడు అంటారా? మ్యాక్సిమం అయితే అదే నడుస్తుంది, హైడ్రా తప్ప ఏం చేయలేదు మ్యాక్సిమం. మరి చెప్పుకోదగ్గ పనులు ఏం చేసిరంటారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాల కాలంలో? హైడ్రా ఒకటే ఉంది, ఏం లేదు, వేరే వాళ్ళు ఏం లేదు. హైడ్రా ఒకటే చేసింది. హైడ్రా వాళ్ళు నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బాగుపడ్డ వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. మ్యాక్సిమం అయితే నష్టమే నడుస్తుంది కాలం. అంటే ఇంతకుముందు గవర్నమెంట్ చేయని పనులు కూడా మేము చేసినాము. సన్న బియ్యం కావచ్చు, ఈ ఫ్రీ టికెట్ కావచ్చు, ఫ్రీ బస్ ట్రావెల్ కావచ్చు, తర్వాత ఈ మహిళలకు లోన్లు ఇస్తున్నా అంటుండగా మరి రేవంత్ సార్. ఫ్రీ బస్సు నిన్నటి వరకు ఆర్టీసీలో బస్ పాస్ 1300 ఉండే లేబర్లకు, ఇప్పుడు 1650 రూపాయలు చేసిండు. ఫ్రీ బస్ పెట్టి ఇప్పుడు అందరు పొట్టగొడుతున్నట్టే కదా. ఫ్రీ బస్ వల్ల మహిళలకు మంచి జరిగి ఉండొచ్చు, మిగతా వాళ్ళకి జరగలేదు. సో మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి తేడా ఉన్నదంటారు? ఏది బాగుందంటారు మరి? అంత ముందు ఉందా, ఇప్పుడు బాగుందా? రెండు సేమే కనిపిస్తున్నాయి. ఇక్కడ పనులు జరుగుతున్నాయి, అంతకుముందు పనులు జరిగినాయి. సో అంతకుముందు పనులు జరిగినాయి కానీ ఇప్పుడు జరుగుతలేవు అంటారు. ఇప్పుడు జరుగుతున్నాయి, కనబడతలేదు. ఏం పథకాలు చేస్తే బాగుంటుంది అంటారు మరి ప్రస్తుతం ఉన్నట్టు ప్రభుత్వం? అంటే 2 సంవత్సరాలు గడిచింది, ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. సో ఖచ్చితంగా ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది కదా, ఇది కావాలి, ఇది కాదు, ఇది కాదని. ఫస్ట్ పుణ్యానికి వచ్చే స్కాములు ఉంటే పథకాలు అన్నీ వదిలేసి ఓన్లీ ట్యాక్సీలు కట్టే వరకు మాత్రమే పథకాలు ఇస్తే బెటర్ అనుకుంటా. ట్యాక్సీ కడతాడు ఉంటే వాడికి 2 రూపాయలు ఇచ్చినాయి కదా గవర్నమెంట్ నుంచి. ఎవరు వేయకుండా సోమరిపోతులుగా తయారు చేస్తారు రాష్ట్రాన్ని. అందరు పథకాలకు అలవాటు పడి పథకాల మీద బతురు తప్ప ఎవరు పని చేసుకోవట్లేదు. అయితే మేము ఇప్పుడు రైతు భరోసా డబ్బులు వేసినాము. ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయో సో దాంట్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ మొత్తం కాంగ్రెస్కే వస్తాయి అంటారు. మరి ఏమంటారు దాని మీద? ఎలక్షన్ అయినాక రిజల్ట్ వచ్చినప్పుడు చూద్దాం. రిజల్ట్ వచ్చినాక ప్రజలే తీర్పు చెప్తారు వాళ్ళకు. అంటే మీ మొగ్గెట్ అంటారు మరి? ఆ మొగ్గు ఎట్టలేదు. నేను మంచి నిజంగా కాంగ్రెస్ కార్యకర్తను, కానీ చెప్పుకోదగ్గ ఏం లేదు నా దగ్గర. ఇప్పుడు ఏమైనా పనులు చేస్తేనేమో చెప్తుండే, ఇప్పుడు ఏం పని చేయలేదు కాబట్టి ఏం మాట్లాడలేదు. నో కామెంట్స్ అనుకోవాలి ఇప్పుడు మా ప్రభుత్వం మీద. అంటే కాంగ్రెస్ తరఫున పనిచేసిర్రు, గెలిపించారు, కాకపోతే ఇప్పుడు ప్రజలకు చెప్పడానికి మా దగ్గర ఏం లేదని మీరే అంటారు కార్యకర్తలు. లేదు, ఉంది, ఒక హైడ్రా ఉంది, సన్న బియ్యం ఉన్నాయి, కొన్ని ఉన్నాయి చెప్పుకోదగ్గ. మరీ చెప్పుకోదగ్గంటే పెద్దగా ఏం లేవు. ఇంకా రావాలి, ఇంకా కావాలి. ఈ ఫ్రీ పథకాలతోనే అందరు బతకరు కదా. అంటే లోపం ఏడుంది అంటారు? అంటే వాళ్ళైతే మేము చేస్తున్నామని వాళ్ళు అంటారు, కానీ ప్రజలేమో దాదాపు మీలాగానే చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏం వస్తలేవు అని. సో ఎక్కడ అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకుల దగ్గర ఉందా, ఎమ్మెల్సీ, మినిస్టర్ దగ్గర, లేకపోతే ముఖ్యమంత్రి సరైనటువంటి పథకాలు కానీ కార్యక్రమాలు కానీ చేపడతలేడు అంటారా? ఎవరి దగ్గర ఉందంటారు లోపం? ఫస్ట్ రాష్ట్రంలో బడ్జెట్ లేదు. బడ్జెట్ ఉంటే ఎవరైనా పనిచేస్తారు. రాజీవ్ వికాసం బడ్జెట్ రిలీజ్ చేసిన లేదు కూడా తెలియదు. ఎన్నో పథకాలు వచ్చినాయి, అవన్నీ ఎంతవరకు వస్తున్నాయో కూడా తెలియదు. ఈ రాజీవ్ వికాసం సంబంధించి కూడా ఈ 6,000 కోట్లు ఆల్రెడీ సైడ్కు పెట్టినాము, 5 లక్షల మందికి ఉపాధి శిక్షణ కల్పించే విధంగా లోన్లు ఇస్తామని చెప్పారు. సో అది మెల్లమెల్లగా మళ్ళీ వెనుకగా పోయింది. సో ఆల్రెడీ పక్కకు పెట్టిన అమౌంట్ మరి దాన్ని ఎందుకు చేయలేకపోతారు అంటారు? రైతు భరోసా ఇచ్చినాము పక్క పోయిన పైసలకి వెళ్ళి, అవి పైసలు ఇప్పుడు రైతు భరోసా ఎలక్షన్కి వెళ్ళాలి కదా, ఆ పైసల్ని పక్కకు తీసుకొచ్చి క్లియర్ చేసినట్టు. అంటే ఒక పథకం ప్రవేశపెడితే ఇంకొకటి నీరుగారిపోతుంది అంటారు. అంతే మరి. ఇంతకుముందు ఏమన్నా రేషన్ కార్డులు అప్లికేషన్స్ ఉన్నాయి, అంటే రేషన్ కార్డులు వస్తున్నాయి, రేషన్ కార్డు రాలే. అప్లికేషన్లో నెంబర్ ఉంటే రేషన్ ఇస్తా అన్నాడు, అప్లికేషన్లో నెంబర్ ఉన్నా రేషన్ ఇవ్వట్లేదు ఇప్పుడు మాకు. అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే
మీరు చేయలేకపోతుర్రు, 10 సంవత్సరాలు మేము చేసినాము, ఇప్పుడు మేము ఉన్నా కానీ అదే స్థాయిలో పరిపాలన అందించే వాళ్ళమని వాళ్ళు అంటారు మరి. సో వాళ్ళు మిగతా అప్పులు తెచ్చే వాళ్ళతో ఎట్లా అయితే అంటారు మరి. ఇంకా కొన్ని అప్పులు తెచ్చి మీద భారం వేయాలి, వైన్స్లు పెంచాలి, వైన్స్ల రేట్లలో పెంచాలి, వాళ్ళది అదే ఉంటుంది కదా. అప్పులు తెచ్చి మీద ఇస్తారు వాళ్ళు, కట్టేది మనమే కదా ట్యాక్స్ పేయర్స్, మన మీద భారం పడుతుంది. వాళ్ళు ఇంకా కొన్ని ఫ్రీ పథకాలు ఇస్తారు, దాని మీద కూడా పడేది మన మీద భారం పడుతుంది. ఫ్రీ పథకాలు పెడుతారు, ఓ కోటర్ మీద 100 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు పెంచుకుంటే పోతే భారం ఎవరి మీద పడుతుంది? సామాన్యం మీద పడుతుంది. అంత ఇబ్బంది మనకి. ఈ అనవసరంగా ఫస్ట్ ఈ ఫ్రీ పథకాలు అనేవి తీసేస్తేనే రాష్ట్రాలు బాగుంటాయి. ఓన్లీ ట్యాక్స్ పేయర్స్ మాత్రమే పథకాలు అమలు చేయాలని కోరుకుంటున్నాం.